హలో ఎవ్రీవన్. నేనైతే మా పాప కోసం బయట దొరికే సెర్లాక్‌నైతే అస్సలు పెట్టను. సో, నేనే చాలా హెల్తీగా ఇంట్లోనే హోమ్‌మేడ్ సెర్లాక్‌నైతే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే డాక్టర్స్ కూడా బయట సెర్లాక్ అంత మంచిది కాదు, హోమ్‌మేడ్ ఫుడ్డే చాలా మంచిది అని చెప్తున్నారు కదా! అందుకనే మనం తినే వాటితోటి మన హోమ్ ఫుడ్‌కి చాలా దగ్గరగా ఉండే వాటితో హోమ్‌మేడ్ సెర్లాక్‌నైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి అని. హోమ్‌మేడ్ సెర్లాక్ అంటే ఏముందిలే, బియ్యంతో పాటుగా కొన్ని పప్పుల్ని యాడ్ చేసుకొని, వాటిలోని కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకొని, మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టేయడమే అనుకుంటారు. కానీ ఏ మంత్‌లో ఏ పప్పుల్ని యాడ్ చేసుకుంటూ, ఎంత రేషియోలో యాడ్ చేసుకోవాలి అని చెప్పి కూడా కరెక్ట్ క్వాంటిటీస్ అనేవి తెలిస్తేనే సెర్లాక్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. వీటిని కూడా కరెక్ట్ క్వాంటిటీస్‌లో వేసుకుంటేనే సెర్లాక్ హెల్తీగా ఉండడంతో పాటు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దాంట్లో న్యూట్రిషన్ కూడా పిల్లలకి అందుతుంది. సో, నేనైతే హోమ్‌మేడ్ సెర్లాక్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఏ క్వాంటిటీస్‌లో, ఏ మంత్‌లో ఏవి యాడ్ చేసుకుంటాను అని చెప్పి క్లియర్‌గా అయితే లాంగ్ వీడియో ప్రొఫైల్ కిందైతే ట్యాగ్ చేశాను. ఒకసారైతే చెక్ చేయండి.